పోస్టర్ రిలీజ్ చేసాం కదా. ఫస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పాక ఎందుకంటే మీరు ఒకటి గమనించారు, 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఈజీ ప్రాసెస్, అనదర్ వన్ హార్డ్ వర్క్తో వచ్చేది. హార్డ్ వర్క్తో మనం ఒక పని చేసినప్పుడు పక్కన ఏదైనా అదే ఈజీగా వస్తుంది, అట్రాక్ట్ అవుతుంది, అక్కడ జంప్ అవుతాం, వచ్చేస్తుంది. దాని తర్వాత జాబ్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేదు కదా, ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేదు. జాబ్ చేసినప్పుడు నరకమే, చాలా మందికి అడగవచ్చు, నరకమే. అదే మీరు ఇక్కడ హార్డ్ వర్క్ చేశారనుకోండి, జాబ్ ఆడుతూ పాడుతూ చేయొచ్చు. యూ విల్ బీ హీరో ఇన్ దట్ ఆర్గనైజేషన్. మీకు స్కిల్ ఉంది. సో ఒకటి గమనించండి, మీరు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సార్ కోసం చెప్తున్నాను. నేను 10 years అవుతుంది, మోర్ దెన్ 10 years నుంచి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను. ఈజ్ హ్యావింగ్ అ వెరీ గుడ్ నేమ్. మీరు ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకున్న వర్క్స్ యూనివర్సిటీలో వెళ్ళినప్పుడు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇట్ ఈస్ సౌత్ పెయింటింగ్స్ ఐడెంటిఫై చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి ఒక పేరు తెలుసు, కుమార్ సార్, అది వాళ్ళకి నోటెడ్. ఆ టైప్ ఆఫ్ పెయింటింగ్, ఆ స్టాండర్డ్ అన్నీ ఒకలాగా ఉంటాయి. సో అతనికి ఆ పేరు వచ్చినప్పుడు యాజ్ ఏ స్టూడెంట్ మీరు నేర్చుకొని రేపు మీరు ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ బి అ మిర్రర్. అతనే కనబడతారు మీ వాళ్ళు, మీకు కూడా అదే నేమ్ వస్తుంది. సో డోంట్ గో ఫర్ షార్ట్ కట్. షార్ట్ కట్ చాలా డేంజర్ అండి. ఎప్పుడు షార్ట్ కట్ చేయదు. అవసరం అయితే ఒక పెయింటింగ్ 2 సార్లు చేయండి. రూపాల్స్ అన్నీ కరెక్ట్ చేస్తారనుకోండి, ఇంక ఎవరు ఆపుతారు? మనం కొత్తవి క్రియేట్ చేయగలం. మొత్తం మళ్ళీ రూపాల్స్ పెట్టుకోవచ్చు. సో ఎవరైనా ఇగో ఇన్ని కోర్సెస్, ఇన్ని రకరకాల కోర్సెస్ చేశారు కదా, అది ఏం చేశారంటే 1 kgకి డివైడ్ చేశారు 10 గ్రాములు. 1 kg నేర్చుకోవడం కష్టం, మనం పర్ఫెక్షన్గా నేర్చుకోలేము. 10 గ్రాములే అనుకోండి, శ్రద్ధగా నీట్గా కేజీ జీడిపప్పు పెట్టారనుకోండి, మొత్తం 10 గ్రాములే అనుకోండి, శ్రద్ధగా వేస్ట్ అవ్వకుండా తింటాం. అంటే మనకు అంత ఆ పర్టికులర్ సబ్జెక్ట్లోనే అంత పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో లర్న్ బ్రీఫ్ వర్క్, షార్ట్ కట్ దయచేసి వెళ్ళొద్దు. సో ఈ ఎడ్యుకేషన్ మీకు ఈ ఏరియాలో ఇస్తున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్. సో మీరు సపోర్ట్ చేయాలి, అతనికి సపోర్ట్ చేస్తే మీకే మంచిది. మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి. సపోర్ట్ అంటే నేను వేరే విధంగా చెప్తాను, సపోర్ట్ అంటే వాళ్ళకి కసి ఉన్నది, నేర్పించాలి. అది స్టూడెంట్స్లో లేదనుకోండి, వాళ్ళు ఎదుగుతారు. సో టీచర్ ఈజ్ హ్యావింగ్ దిస్ మచ్ నాలెడ్జ్, యువర్ డ్యూటీ ఈజ్ టు సర్చ్ ద నాలెడ్జ్. మీరు ఎంత టీచర్ దగ్గర నుంచి లాస్ గెలుస్తారో చూస్తే డిపెండ్, అది మీ బెనిఫిట్ కోసం, రైట్? సో దిస్ ఈజ్ ద బోనాన్సా ఫర్ యూ. ఆల్ ద కోర్సెస్, నంబర్ ఆఫ్ కోర్సెస్, మీకు చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. ఒకసారిలో ఒక కోర్సే నేర్చుకోవట్లేదు, చిన్న కోర్సెస్గా కోర్స్ తీసుకుని అది కూడా నేర్చుకోండి, అది కూడా మాస్టర్ చేసుకుంటాను. హ్యాపీగా మీ స్కిల్ డెవలప్ చేసుకుని మీ దగ్గర ఆర్ట్ కోసం చెప్పడానికి ఇంత ఉన్నది ఏరియా. సో డోంట్ వేస్ట్ టైం, యూటిలైజ్ ది టైం. ప్రతి కన్నా ఇంపార్టెంట్. సో మీరు దీంట్లోనే స్పెండ్ చేయండి, మ్యాక్సిమం నేర్చుకోండి. మంచి అడ్వాంటేజ్ ఈ కోర్సెస్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. Baba
మీరు కనపడలేదు